నా పేరు దీపికారాజ్. ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నిజామాబాద్ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాలు, వర్గాలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నోడా చైర్మన్ కేశవేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా జరుపుకున్నటువంటి పండగ. ఈ పండగ ప్రతి సంవత్సరం ఈ పండగ మనందరికీ నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం, నూతన హోప్, పని చేయాలనే తపన ఆ జీసస్ క్రైస్ట్ మనందరికీ ఇస్తూ ఆశీర్వదించిన సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా 21న హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో షబీర్ అలీ గారి నేతృత్వంలో క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం దాదాపు 36 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ కోసం కేటాయించింది. దాదాపు 7,000 చర్చలకి 30,000 చొప్పున ఇవ్వడమే కాకుండా దాదాపు 3.5 కోట్లతో ఘనమైన పండుగ హైదరాబాద్లో జరిపాం. నేను మీ అందరికీ విజ్ఞప్తి, క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో మన కొత్త యువతరానికి ఒక సందేశం పోవాలి. నేను ఇంతకుముందు జరిగిన ఒక బీసీ మీటింగ్లో చెప్పాను. బాధాకరం ఏంటంటే ఈనాటి యువతరం చరిత్ర. ఎడపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 69 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులను గుర్తించి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో రాష్ట్రంలో 9 లక్షల మంది నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. అట్లాగే పేద కుటుంబాలకు అండగా నిలబడి వెనువెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిరుపేద కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. ప్రజలు కూడా తమ ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, తమ కుటుంబాలను రోగాల బారిన పడకుండా చూడాలని మహిళలను ఉద్దేశించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అందిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు బిల్లా రామ్మోహన్, శంకర్ నాయుడు, సర్పంచ్లు కందకట్ల రామచందర్, చుంచనకోట అనురాధ, రాజుగౌడ్, సత్యం, సాయిలు తదితరులు ఉన్నారు. ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, మంచిగా ట్రైనింగ్ ఇస్తారు, పనులు దొరుకుతున్నాయి. అటువంటి చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న కొందరు పిల్లలకి కంప్యూటర్స్ స్కిల్ డెవలప్మెంట్, ఆ కంప్యూటర్ పిల్లలకు కూడా ఒక 3-4 నెలలు మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మంచి జాబ్ వస్తుంది. 100 మంది ట్రైనింగ్ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు, మీరు 50 మంది సెలెక్ట్ చేస్తాం, మంచిగా చేపిస్తారు. అవన్నీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక్కరోజు నిరాహార దీక్ష జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో చేశారు. గత 20 నెలలుగా ఇలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది పెన్షన్దారులు అనారోగ్యంతో ఈఎంఐలు చెల్లించలేక మరణం చెందడం జరిగిందని ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించిన మోహన్ దాస్, కుంట శ్రీనివాస్ రెడ్డి, నరసింహస్వామి అన్నారు. వీరితో పాటు సంఘీభావంగా మద్దతు తెలపడానికి విచ్చేసిన ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్, డీటీఎఫ్ నాయకులు శాంతన్, శ్రీధర్లు మద్దతునిస్తూ మాట్లాడారు. ఈ దీక్షలో అష్ఫక్ మొహమ్మద్, అంబుజా, భాగ్యరేఖ, ఆకుల గంగాధర్, లింబాగౌడ్, మునిరాజ్, నాగశేన్ తదితరులు పెన్షన్దారులు పాల్గొన్నారు. ఈ దుస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వహించి తక్షణమే వాళ్లకు న్యాయంగా హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాయిదాల్లో కాకుండా తక్షణమే ఏక మొత్తంలో చెల్లించి వారి కుటుంబాలని ఆదుకోవాలని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా
ఒక 40 మంది వరకు వాళ్ళ యొక్క ఆత్మ క్షోభతోని మరణించారు. అంతేకాకుండా చాలామంది నాకు తెలిసి ఐసీయూల్లో అంపశయ్య మీద కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అయ్యా సీఎం గారు అని ఆవేదన. గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయండి తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్లోసా తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్టలో జరిగే మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు న్యాయవాది గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగే స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్లోసా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు సామాజిక కార్యకర్తగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక రకాల సేవలు అందించారని, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ఎంతో మందికి న్యాయం చేసిన వ్యక్తి అని, మానవ హక్కులను రక్షించిన యోధుడు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలకు అనేక సలహాలు ఇచ్చేవారని, విద్యార్థులకు మానవ హక్కుల ప్రాముఖ్యత, విశిష్టత గురించి చెప్పారని, యూనివర్సిటీకి ఎనలేని కృషి చేశారన్నారు. మాధవరావు ఆలోచనలు, స్ఫూర్తి ఎప్పటికీ సమాజంలో ఉంటుందన్నారు. ప్రథమ వర్ధంతి సభకు ముఖ్య వక్తగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాజు వస్తున్నారని తెలిపారు. ప్రథమ వర్ధంతి సభను అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రవంతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కార్తిక్, పీడీఎస్యూ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, తేయు పీడీఎస్యూ సభ్యులు జయంతి, నిఖిల్, గంగూలీ, రమ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణదేవరావు గారు ప్రొఫెసరు, వైస్ ఛాన్సలర్, నర్సరీ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి నిజామాబాద్కి వస్తున్నారు. వారు కూడా ఒకప్పుడు మానవ హక్కుల గురించి కూడా ఎంతో పాటుపడిన వ్యక్తి. గొర్రెపాటి మాధవరావు గారి గురించి చెప్పడం అంటే అది మనం ఒక చిన్న విషయం కాదు. అది వారు సామాజిక కార్యకర్తే కాకుండా బీద ప్రజలకు, తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. అదే రకంగా రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షుడిగా ఉంటూ ఎప్పుడైతే రాష్ట్రం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమంది మానవ హక్కులను రక్షించిన యోధుడు అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి మనలో లేకున్నా కూడా వారు చేసిన ఎన్నో మంచి పనులు కూడా ఇప్పటికి కూడా మన మదిలో ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కెనాల్ కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మరియు ఎస్సీటీఎస్ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో కాకతీయ కెనాల్ కు నీటి విడుదల ప్రారంభించారు. తొలుత 7 రోజులు జోన్ 1 ఆయకట్టుకు 3500 సిఎస్తో కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టు రైతులకు నీటిని విడుదల కొనసాగుతుంది. సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంజనీర్లు మరియు నిర్మల్ సాగునీటి శాఖ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో 350 క్యూసెక్కులతో సాగునీటి విడుదల ప్రారంభించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల సమీకృత వసతి గృహంలో వసతి గృహ విద్యార్థులు వాటర్ ట్యాంక్ శుభ్రం చేసుకోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీకృత బాలుర వసతి గృహంలో వసతి గృహ విద్యార్థులు ట్యాంక్ను శుభ్రం చేసుకున్న వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పట్టణ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విద్యార్థులతో వెట్టి చాకరీ చేస్తున్నారని తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ పై ఫ్లోర్లో గల ట్యాంక్ను విద్యార్థులు శుభ్రం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకునేలా చర్యలు చేపట్టాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు ధర్నా చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ డీఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ నిరుపేదలు ఉండడానికి ఇల్లు లేక కిరాయి కట్టలేని పరిస్థితుల్లో యానంగుట్ట సుందరయ్య కాలనీలోని 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, కనీస సౌకర్యాలు లేక పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న అధికారులు పేద ప్రజలపై, వారి సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ నాయకులు బొమ్మన్న, సాయిలు, నవీన్, కుల్దీప్ శర్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. గతంలో ఉన్నటువంటి శైలజ కమిషనర్ గారు ఉండే డేలో ఒక ట్యాంకర్ పంపిస్తుండే. ఆ ట్యాంకర్ ద్వారా వారి మంచినీటిని త్రాగడానికి, మేము బట్టలు పిండుకోవడానికి కూడా ఉపయోగపడేది. కానీ మొన్న పోయినటువంటి కమిషనర్ రాజు గారు
మరి ఆయన ట్యాంకర్ కానీ అక్కడ దొక్కి చూసినటువంటి పరిస్థితి కూడా లేకుండే. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కలిసి వారి యొక్క సమస్యను విన్నవిస్తామని అనుకుంటా ఉన్నారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పాలక వర్గాలు ఏమీ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకు మరి ప్రభుత్వం పాలక వర్గం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి అక్కడ యానంగుట్ట సుందరయ్య కాలనీలో తాగటానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని రెగ్యులర్గా ట్యాంకరు నిజామాబాద్ జిల్లా క్రైస్తవులకు సిపి సాయి చైతన్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ డిసెంబర్ 25న జీసస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలని సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయుర ఆరోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో కాలం గడపాలన్నారు. ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి ప్రేమ అనే దీపం వెలిగించి 10 మందికి వెలుతురును ఇవ్వాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదర భావంతో మెలగాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కానాపూర్ శివార్లో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కన్నెల్ రైస్ ను ఉత్పత్తి చేస్తున్న తీరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల రేషన్ దుకాణాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ప్రతి నెల అందిస్తున్న సన్నబియ్యంలో పోషకాల కోసం ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను మిళితం చేసి రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ ను నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ నిశిత పరిశీలన జరిపారు. దీని తయారీ విధానాన్ని గమనించి మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రవణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్నందున తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి సన్మానించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో ఉన్న నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే జక్రన్పల్లి, అరుగుల్ గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, సిరికొండ మండలం రావుట్ల గ్రామ వార్డు మెంబర్ను కూడా ఎమ్మెల్యే సన్మానించారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్కు చెందిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సర్పంచ్లు, వార్డు మెంబర్లపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని, మరో 5 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎన్సీఎన్.